ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందాం. ముందుగా 1 కిలో చికెన్ తీసుకుందాం. 4 ఉల్లిపాయలు, 10-15 పచ్చిమిర్చి తీసుకుందాం. తొక్కలు తీసి కడిగి పొడవుగా చీల్చుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. 4 టమాటాలు తీసి అవి కూడా కడిగి ముక్కలు చేసుకుందాం. కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. కొంచెం ఆయిల్ తీసుకుని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. కొత్తిమీర, పుదీనా తీసుకుందాం. టమాటోస్ ముక్కలుగా కట్ చేసుకుందాం. ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు. ముందుగా చికెన్ని 2-3 సార్లు కడిగి పెట్టుకుందాం. 2 స్పూన్ల కారం, 1 స్పూన్ కల్లుప్పు, 2 స్పూన్ల గరం మసాలా, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా 1 స్పూన్, పెరుగు 3 స్పూన్లు, కొత్తిమీర కొంచెం, పుదీనా కొంచెం వేసుకుందాం. 1 చెక్క నిమ్మరసం వేసుకుందాం. బాగా కలుపుకోవాలి. 1 స్పూన్ పసుపు, ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం బాగా కలుపుకొని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఆనియన్స్ కొన్ని పక్కన పెట్టుకుందాం, ఇంకా కావాలి మనకి. 1 గిన్నె బియ్యం తీసుకుని 2-3 సార్లు కడిగి ½ అవర్ ముందుగా నానబెట్టుకోవాలి. బిర్యానీ మసాలాలు తీసుకుందాం. కడిగి నానబెట్టుకున్న రైస్. ముందుగా 1 పెద్ద గిన్నె తీసుకుందాం. 2 గిన్నెలో వాటర్ పోసుకుందాం. మనం తీసి పెట్టుకున్న బిర్యానీ మసాలాలు ఒక్కొక్కటిగా వేసుకుని మొత్తం వాటర్ మరిగించుకుందాం. బిర్యానీ మసాలాలు మొత్తం వేసుకున్నాను. వాటర్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసి వాటర్ బాగా మరిగించుకుందాం. ముందుగా 1 పెద్ద గిన్నె తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుందాం. తగినంత ఆయిల్ వేసుకుందాం. 2 స్పూన్ల నెయ్యి. ఆయిల్ బాగా వేడెక్కింది. ముందుగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకుందాం. ఇప్పుడు కొంచెంసేపు బాగా వేయించుకోవాలి. వేగిపోయాయి. ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా చికెన్, అది వేసుకుని బాగా వేయించుకుందాం. ఇప్పుడు కలుపుకుంటూ 1 5 నిమిషాలు 10 నిమిషాలు వేయించుకుందాం బాగా. ఇలా వేయించుకోవడం వల్ల చికెన్ బాగా కుక్ అవుతుంది. వాటర్ కాగుతున్నాయి. మనం 2 స్పూన్ల ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు కల్లుప్పు. కాగుతున్న వాటర్లో 1 చెక్క నిమ్మరసం పిండుకుందాం. వాటర్ బాగా కాగిపోయాయి. ఇప్పుడు మనం రైస్ వేసుకుందాం. ముందుగా కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ రైస్ వేసుకుందాం. రైస్ మొత్తం వేసుకుని ఉప్పు సరిపోయిందో లేదో చూసి ఇప్పుడే మనం కొంచెం యాడ్ చేసుకోవాలి. బియ్యం వేసిన తర్వాత మొత్తం ఒకసారి గరిటెతో తిప్పుకొని మూత పెట్టుకుందాం. ఇప్పుడు రైస్ 70% కుక్ అయితే సరిపోతుంది. కుక్ అయిన రైస్ని ఇప్పుడు కొంచెం సేపు వేయించుకున్న చికెన్లో లేయర్స్లా వేసుకుందాం. మనం వేసుకున్న రైస్ని ఒకసారి సర్వ్ చేసుకుందాం లేయర్ లాగా. ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా ఈ లేయర్స్లా వేసుకోవాలి. వేసుకున్నాక ఇంకో వరుస మనం రైస్ వేసుకుందాం మళ్ళీ లేయర్ లాగా. మళ్ళీ పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర వేసుకుందాం లేయర్స్. 2 స్పూన్ల నెయ్యి వేసుకుందాం పైన. ఆవిరి పైకి పోకుండా మూత పెట్టి బరువు ఏదైనా పెట్టుకుందాం. నేను కలం పెట్టుకున్నాను. 20 నిమిషాలు తక్కువ మంట మీద మూత పెట్టి మనం బిర్యానీ ఉడికించుకుందాం బాగా. 20 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుందాం. బిర్యానీ రెడీ అయిపోయింది మనకి. చికెన్ దమ్ బిర్యానీ చాలా బాగుంటుంది. చాలా ఈజీ, చాలా టేస్టీ. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.